సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించాలని భావిస్తున్నారు. ఇప్పటికీ ఈ విషయంలో అధిష్టానం అనుమతి కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. కొత్తగా ఎవరెవరిని కేబినెట్ లోకి తీసుకోవాలనే అంశంపై కూడా అధిష్టాన పెద్దలకి వివరించినట్టు సమాచారం. అందులో ఒక మైనార్టీ నేతకి ఛాన్స్ దక్కనున్నట్టు సమాచారం. అయితే ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్ నుంచి మైనార్టీ నేతలు ఎవరూ గెలవలేదు. దీంతో ఎమ్మెల్సీ కోటా నుంచి తీసుకోవాలని సీఎం భావిస్తున్నారు. నామినేటెడ్ కోటాలో తీసుకోవడానికి గతంలో గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని సీఎం ఆచితూచి అడుగేస్తున్నారు. ఇక మంత్రులుగా ఎవరుండాలనే అంశంలో ఇప్పటికే క్లారిటీ ఉన్నందున ఏఐసీసీ క్లియరెన్స్ రాగానే విస్తరణను పూర్తి చేయాలని సీఎం అనుకుంటున్నారు. ఇదే సమయంలో లోక్సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ సీఎం మాత్రం త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందన్న సంకేతాన్ని ఇచ్చారు. ఇక కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకునే 6 ఎవరనే అంశంలో పీసీసీ, ఏఐసీసీకి ఏకాభిప్రాయమే ఉంది. ఈ విషయంపై రాష్ట్ర జాతీయ నేతల మధ్య చర్చలు కూడా జరిగాయి. మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని నామినేటెడ్ కోటా నుంచి ఎంపిక చేయడంలో పొలిటికల్ యాక్టివిటీస్ అడ్డం పడుతున్నాయి. షబ్బీర్ అలీ, అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్, మస్కత్ అలీ, జాఫర్ జావీద్ తదితరుల పేర్లు చర్చలో నలుగుతున్నాయి. ఎమ్మెల్యేగా ఓడిపోయిన వారిని తీసుకోరాదనే నిబంధన ఇబ్బందిగా మారింది. కామారెడ్డి టికెట్ ను త్యాగం చేసిన షబ్బీర్ అలీ సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని కేబినెట్ లోకి తీసుకుంటే అదే జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డికి ఛాన్స్ రాకపోవచ్చు. హైదరాబాద్ లో పార్టీ వీక్ గా ఉన్నందున ఈ ప్రాంతానికి చెందిన వారికి అవకాశం ఇవ్వాలన్న వాదన ఉంది. ఒకవేళ నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యేందుకు చిక్కులుంటే ఎమ్మెల్యే కోటాలోనైనా తీసుకోవాలన్న ఆలోచన పార్టీలో వ్యక్తమవుతోంది. ఇప్పటికే అద్దంకి దయాకర్, చిన్నారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, తీన్మార్ మల్లన్న, ఈరవర్తి అనిల్, ప్రొఫెసర్ కోదండరాం తదితరుల పేర్లు ఎమ్మెల్సీ జాబితాలో కనిపిస్తున్నాయి. వీరికి న్యాయం చేయాలని రేవంత్ కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నెల చివరికల్లా స్పష్టత వచ్చే అధికారికంగా ప్రకటన వెలువడి కేబినెట్ విస్తరణ కూడా కొలిక్కి రానుంది. ముఖ్యమంత్రి చాలా స్పష్టమైన అభిప్రాయంతో ఈ నెల చివరికల్లా అటు మంత్రివర్గ విస్తరణతో పాటు వివిధ కార్పొరేషన్లకు చైర్పర్సన్లుగా నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. 90కు పైగా కార్పొరేషన్లకు చైర్పర్సన్లను నియమించాల్సి ఉంది. పార్టీ కోసం కష్టపడిన వారికి అవకాశం ఇస్తామని ఎన్నికల ప్రచారం సమయంలోనే రేవంత్ రెడ్డి పార్టీ నేతలు హామీ ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.